వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. నిన్న ఫస్ట్ హాఫ్ ఏమో రివర్స్ అయింది, లైక్ ఇట్స్ ఏ స్మాల్ క్రాష్, అండ్ దెన్ సెకండ్ హాఫ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. వెరస్ నిఫ్టీ అయితే ఇంకా రివర్స్ ఏం అవ్వలేదు. సో ఈ లెవెల్ సప్లై జోన్, ఇంపార్టెంట్ లెవెల్. సో ఎంటైర్ జోన్ సప్లై జోన్ కింద కూడా మార్క్ చేసుకోవచ్చు. బట్ మనం ఓన్లీ ప్రీవియస్ సెషన్ హై అనేది చూస్తున్నాను. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో కూడా ఇంపార్టెంట్ డిమాండ్ జోనే. అఫ్కోర్స్ హై అయితే బ్రేక్అవుట్ చేయలేదు, బట్ స్టిల్ లో కూడా ఇంపార్టెంటే. ఈ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్. సప్లై జోన్ అంటే మనం ఓన్లీ ప్రీవియస్ సెషన్ హై మార్క్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఎంటైర్ జోన్ ఎక్కడి నుంచైనా రివర్స్ అవ్వచ్చు. లైక్ ఫస్ట్ హాఫ్ ఏమో ఎక్కడి నుంచి రివర్స్ అయింది కదా, సెకండ్ హాఫ్ మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయింది. సో ఈ లెవెల్ కూడా జోనే, సో గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వగానే మార్కెట్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ అని ట్రిగర్ అయ్యి మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. అట్లీస్ట్ టిల్ R2 పివోట్ అన్న వెళ్ళొచ్చు. సో ఇమీడియట్ క్రాష్కి, పాజ్ క్రాష్కి మీనింగ్ ఏంటంటే, ఇమీడియట్గా క్రాష్ జరిగింది అనుకోండి, అక్కడ నుంచి సెల్లర్స్ హెవీగా కూర్చున్నారు, హెవీ లిక్విడిటీతో కూర్చున్నారని మీనింగ్. ఇక్కడ పాజ్ తీసుకున్నారనుకోండి, బయర్స్ కూడా అంతే ఈక్వల్గా పుషప్ చేస్తున్నారని మీనింగ్. ఇక్కడ పాజ్ మీనింగ్ ఏంటి, బయర్స్ కూడా పుష్ చేస్తున్నారు, సెల్లర్స్ కూడా ఫైట్ చేస్తున్నారు. బయర్స్ పుష్ చేస్తున్నారు, సెల్లర్స్ కూడా ఫైట్ చేస్తున్నారు. లాస్ట్కి సెల్లర్స్ అయితే విన్ అయ్యారు. సో నిజంగా సెల్లర్స్ దగ్గర అంత వాల్యూమ్ ఉండుంటే ఇక్కడి నుంచే పుష్ చేసేయచ్చు కదా. సో బయర్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నప్పుడు సెల్లర్స్ ఎందుకు మళ్ళీ పెంచాలి? సో దట్స్ ద రీజన్. అంటే ఇది ఇక్కడి నుంచి రిజెక్షన్ అవ్వదని కదా, అవుతే అవ్వచ్చు. బట్ ఈ లెవెల్ ఇచ్చిన పాజ్ కంటే, ఈ లెవెల్ ఇచ్చిన సెల్లర్స్ కంటే ఈ లెవెల్ అంతా పెద్దదేం కాదు. సో ఐ విల్ బి మోర్ ఫోకసింగ్ ఆన్ ఎస్టర్డేస్ హై లెవెల్. బ్యాంక్ నిఫ్టీ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. నిన్నటి హై బ్రేక్అవుట్ అయితే. సో నిన్న ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, అందరు సెల్లర్స్ స్టాప్ లాస్ దగ్గరే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అండ్ R3 క్యాంబ్రీలో కూడా ఉంది రెసిస్టెన్స్. సో రెడ్ క్యాండిల్ అవ్వకూడదు. 50,700 దగ్గర ఉంది కదా మార్కెట్. సో అట్ ద మనీనే 50,700 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. 50,700 పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ రెండు కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. ఒకటేమో 380 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఒకటేమో 436 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఆ టైంకి నిఫ్టీ కూడా CPR సపోర్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ దాంట్లోనే మనకి ఎంట్రీ వస్తే రావచ్చేమో, దొరకొచ్చేమో. అండ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. బట్ మనకి నిఫ్టీలో ఆపర్చునిటీ దొరికింది కాబట్టి సెన్సెక్స్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు, వాలటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. 50,600 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. 50,700తో పాటు 50,600 కాల్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చూపిస్తుంది. సో ఎప్పుడైనా సరే సప్లై జోన్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ మీనింగ్ ఏంటి, అందరూ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవుతున్నాయి అండ్ దెన్ రివర్స్ వెళ్తున్నారని. సో 50,700 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఓన్లీ 2 లాట్స్ వెళ్తాను, లైక్ 30 క్వాంటిటీస్ అయినా ప్లాన్ చేస్తాను. అంటే బ్రేక్అవుట్ ఎంట్రీ ఆప్షన్ బయింగ్ తీసుకున్నా మనకి ఇంకెక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. లేదంటే అది 1 లాట్, ఇది 1 లాట్ ప్లాన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ మళ్ళీ డేలో కింద పెట్టుకోలేను. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే 260 పాయింట్స్ వస్తున్నాయి. లైక్ ఇక్కడ పెట్టుకుంటాను, ఈ సప్లై జోన్ కింద 100 పాయింట్స్ వస్తాయి. అప్పుడు టార్గెట్ 200 పాయింట్స్ తీసుకోవచ్చు. సో ఇంకా 1 మినిట్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. 1 మినిట్లో ఏమవుతుందో చూద్దాం. సో ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే, జస్ట్ నార్మల్గా మన హై ప్రాబిలిటీ ఎప్పుడంటే CPR అనేది వైడ్గా ఉన్నప్పుడు ఫేక్ బ్రేక్అవుట్స్ అనేవి హై ప్రాబిలిటీ. ఈరోజు CPR కొంచెం యావరేజ్గానే ఉంది. సో అలాంటప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ అవ్వదని కాదు, అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇమీడియట్గా ఏం తీసుకోవట్లేదు, అందుకే వెయిట్ చేద్దాము. 50,700 ఓకే, లాస్ట్ 3 సెకండ్స్ 30 క్వాంటిటీస్, ఒక 50 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తున్నాను. సో 15 క్వాంటిటీ 50,700 పుట్ ఆప్షన్ ప్లేస్ చేశాను. స్టాప్ లాస్ 390 కదా, ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటాను. 340 పెట్టుకుంటాను. సారీ పుట్ మనం సెల్ చేసాం కదా, 390 ప్లస్ 50 అంటే 440 పెట్టుకోవాలి. 440 ఈజ్ ద స్టాప్ లాస్. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వస్తుంది కాబట్టి మార్కెట్ రివర్స్ అవుతుంది. సో కాల్ ఆప్షన్ అయితే 50,700 కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో అదొక 15 క్వాంటిటీస్ బై చేశాను. ఓకే, సో 424 దగ్గర అయింది అది.
బై బయింగ్ 425 అంటే 425 మైనస్ 50, 375 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో 600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ప్రెజెంట్, ఎందుకంటే నిఫ్టీ కూడా పైకే వెళ్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. మన ఎంట్రీ స్టాప్ లాస్ ప్రకారం అయితే ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ 100 పాయింట్స్. సో టార్గెట్ 200 పాయింట్స్ దగ్గర తీసుకోవచ్చు. సో 200 పాయింట్స్ అనేది ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ ద టార్గెట్. ఓకే, గ్రీన్ ప్లాన్ చేస్తున్నాను. గ్రీన్ ఈజ్ ద టార్గెట్. ప్రెజెంట్ అయితే 900,000 రూపీస్ అయితే రన్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ అనేది 1800కి వచ్చింది, 1900. సో మన సైడే మూవ్ అవుతుంది ఇది. సో ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 2000కి వెళ్ళింది. సో ఇక్కడ ఎందుకు చిన్న పాజ్ అంటే మళ్ళీ నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందా బ్రేక్అవుట్ వస్తుందో చూడాలి. నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉండొచ్చు. సో ప్రెజెంట్ ఇప్పుడు సేఫ్ అవుతున్నాను, లైక్ స్టాప్ లాస్ అప్డేషన్ చేసుకున్నాను, 1/2 పాయింట్స్ పెట్టుకున్నాను. సో 420 and 395 ఆర్ ద స్టాప్ లాస్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో ఎర్లియర్ అయితే మనం 1500 రిస్క్ పెట్టుకున్నాం, ఇప్పుడు తగ్గించేసుకున్నాం, లైక్ 750 అంత రిస్క్ అంతే. సో చూద్దాం ఏమవుతుంది, ఈ లెవెల్ టచ్ అవుతుందో లేదు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర 1:2 వస్తుంది కదా, సో ఆ లెవెల్ హిట్ అయితేనే ఎగ్జిట్ అవుతాం. ఓకే గైస్, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ టు ద లెవెల్. సో ఇక్కడ మనకి 1:2 కూడా దగ్గరగా వస్తుంది. అంటే ఫస్ట్ దాని ప్రకారం, సెకండ్ దాని ప్రకారం అయితే స్టాప్ లాస్ ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాము. ఇది గ్రూప్లో అయితే 525 ఇచ్చాను టార్గెట్. సో 525 హిట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోయాను. ఆప్షన్ సెల్లింగ్ అయితే ఇంకా 1500 రాలేదు, లైక్ 390 దగ్గర తీసుకున్నాం కదా, 290 వస్తే క్లోజ్ చేస్తాను. పొజిషన్ లేదు ఎగ్జిట్ అయిపోతాను. అంటే ఎవరైనా ట్రైలింగ్ కావాలనుకుంటే చేసుకోండి, పర్వాలేదు, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ కదా. సో బ్రేక్అవుట్ ఎంట్రీ పర్వాలేదు అండి. సో నార్మల్గా మీ స్టాప్ లాస్ మెథడ్స్ నేను చాలాసార్లు చెప్పాను, 20 MA కోసం మనం వెయిట్ చేయొచ్చు, లేదంటే 80 MA కోసం మనం వెయిట్ చేయొచ్చు. అండ్ సిపిఆర్ కూడా ఈరోజు యావరేజ్గా ఉంది కాబట్టి సో ఛాన్సెస్ ఉన్నాయి ట్రెండింగ్ డేకి. కానీ నేను ఇందాక చెప్పాను కదా 290 వస్తే ఎగ్జిట్ అయ్యా, 290 వచ్చిందా, ఓకే ఫైన్ క్లోజ్ చేశాను. 3000 దగ్గరగా వచ్చింది ప్రాఫిట్ అయితే. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, ఆప్షన్ బయింగ్ ఒక లాట్ తీసుకున్నాము, ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాము. సో అంటే ఆప్షన్ బయింగ్ ఎందుకు తీసుకున్నాం అంటే లైక్ చాలా మంది దగ్గర క్యాపిటల్ కూడా ఆప్షన్ సెల్లింగ్కి క్యాపిటల్ లేకపోతే ఆప్షన్ బయింగ్ తీసుకుంటారని. ఎనీహౌ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో రెండు కూడా 100 పాయింట్స్ వచ్చాయి. సో ఎవరైనా ట్రైలింగ్ చేసుకుంటానంటే అది మీ ఇష్టం. ఓకే, స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకొని ట్రైలింగ్ చేసుకొని వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు, లేదు ఎగ్జిట్ అయిపోతానంటే ఎగ్జిట్ అయిపోండి. మనకి ఆల్రెడీ ఇంకా 15 minutesలోనే అయిపోయింది ట్రేడ్ అనేది. సో హలో, చెప్పండి మొన్న గారు, ఇప్పుడు సెన్సెక్స్ వద్దంటారా సెల్లింగ్ చేయడము? సెన్సెక్స్ మీరు అంటే ఏంటంటే స్ట్రాటజీ ఏంటి? లేదు, మామూలు జనరల్ అంటే మార్కెట్ పైకి వెళ్తే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, అంటే మీరు కాన్ఫిడెంట్ చేశారు కాబట్టి ముందు ట్రేడ్. సో మీరు అంటే చేయించా ఆపమంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి నేను తీసుకుంటాను. ఇది నేను బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు తీసుకున్నానంటే బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ దొరికింది కాబట్టి తీసుకున్నాను. నిఫ్టీలో ఆపర్చునిటీ దొరుకుంటే నేను సెన్సెక్స్ తీసుకునేవాడిని. ఓ సరే అండి, అలాగే. బ్యాంక్ నిఫ్టీ ఒకలా అవుతాయి, సెన్సెక్స్ ఆపర్చునిటీ వల్ల మీరు స్కిప్ చేసి బ్యాంక్ వెళ్ళలేదు. అవునండి, అర్థమైంది, అలాగే సరే. ఓకే అండి. సో అయిపోయిందండి, డే అయితే ఇంకా క్లోజ్ చేయొచ్చు. సో వీక్ అయితే మనకి గ్రీన్గానే క్లోజ్ అవుతుంది. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా నెక్స్ట్ బ్యాచ్ కి అంటే ఎలా ఉంటది అనేసి? ఇలాగే అండి, సేమ్ 91 lakh వరకు ఉంది క్యాపిటల్. ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేయండి. ఈరోజు చూడండి నేను 15 క్వాంటిటీస్ తీసుకున్నాను. 15 క్వాంటిటీస్ సో 15 క్వాంటిటీస్ ఎక్కడ తీసుకున్నాము, 15 into 424. సో క్యాపిటల్. సో నెక్స్ట్ లాట్ సైజ్ పెంచుతున్నారు, మరి ఏమైందో తెలియదు, బట్ 30 అవుతుంది సింగిల్ లాట్. సో 30 into 425 అంటే 12,750 రూపాయలు అవుతుందండి. సో ₹1,00,000 అంటే పర్వాలేదు, కానీ రిస్క్ చేసేటప్పుడు మీరు 1000 రిస్క్ పెట్టుకోండి, లేదంటే 1000 అంటే మరీ చిన్నది అయిపోతుందండి. మీరు ఏంటంటే ఒక 1500 రిస్క్ చేసుకోండి, పర్వాలేదు, అంటే 1 lakh క్యాపిటల్ ఉంది కాబట్టి. మ్యాక్సిమం ఇంకా ఫస్ట్ సెకండ్ రేట్ తీసుకుంటారు లేదన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదంటే 1:3 ప్లాన్ చేయాలి. లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ 425 దగ్గర బయింగ్ తీసుకున్నాం కదా, 425 నుంచి 525 వచ్చింది కదా, 525 కన్నా మళ్ళీ 50 పాయింట్స్ వెయిట్ చేయాలి. లైక్ 525 + 50 అంటే 575 వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో అప్పుడు మీకు బాగుంటుంది. ఈ 575 వరకు
వెళ్ళిందా? యా 580 వరకు వెళ్ళింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ 525 580 బుక్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు 150 పాయింట్స్ కదా, 150 ఇంటూ మీరు సింగిల్ లాట్ కాబట్టి వచ్చేటప్పుడు 4500 వస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే మీ క్యాపిటల్ 1 lakh అంటున్నారు కాబట్టి 2 ట్రేడ్స్ తీసుకున్నారు అనుకోండి. సో లాట్ సైజ్ 30 ఇంటూ 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకుందాం ఈ రోజులాగా 1500 అనేది రిస్క్. సో 2 ట్రేడ్స్ తీసుకున్నారు టూ ట్రేడ్స్ తీసుకున్నారు అనుకోండి 3000 రిస్క్ అవుతుంది. అంటే డైలీ రిస్క్ మ్యాక్సిమం 3000 అవుతుంది. అలాంటప్పుడు విన్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ విన్ అయ్యారు అనుకోండి, 4500 విన్ అయ్యారు అనుకోండి, 150 పాయింట్స్ అలా మీరు ప్లాన్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు బాగుంటుంది. లైక్ రిస్క్ రివార్డ్ కానీ ఫ్యూచర్లో కానీ బాగుంటుంది. ఆ 1 lakh క్యాపిటల్ అనేది మనం తగ్గించుకోకుండా చూసుకోవాలి. ఓవర్ ట్రేడింగ్ రివెంజ్ ట్రేడింగ్ చేస్తే 1 lakh వెంటనే అయిపోతుంది. 1 lakh అనేది చాలా సింపుల్ థింగ్. సో మీరు ఎక్కువ మ్యాక్సిమం డైలీ ఒక 3000 మించి ఎక్కువ లూజ్ అవ్వకుండా పెట్టుకోండి. యాక్చువల్గా 1 lakh అంటే 2000 కన్నా మించి పెట్టుకోకూడదు, కానీ లాట్ సైజ్ మనల్ని సపోర్ట్ చేయట్లేదు కదా, సో దానికోసం. ఓకే, నేను ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, పర్వాలేదు. ఫైన్, అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాము. సో యా, ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సప్లై జోన్ స్టార్టింగే చెప్పాను కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తానని చెప్పాను కదా. ఎందుకు ఈ లెవెల్ ఇంపార్టెంట్ అంటే, సో అది కూడా చెప్పాను నేను స్టార్టింగ్, ఈ లెవెల్ కంటే విల్ బీ ఫోకస్డ్ ఆన్ దిస్ లెవెల్ అని. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఇమ్మీడియట్గా క్రాష్ వచ్చింది. ఇమీడియట్గా క్రాష్ వచ్చిందంటే ఇమీడియట్గా అక్కడ ఎక్కువ క్వాంటిటీస్తో సెల్లర్స్ అనే వాళ్ళు పంచ్ చేశారని. సో వాళ్ళు స్టాప్ లాసెస్ ఎక్కడ ఉంటాయి, ఈ పైన ఉంటాయి. సో మీరు ఏదైనా ట్రేడ్ సెల్ చేశారనుకోండి, స్టాప్ లాస్ ఏంటి, ఆర్డర్ ఇస్ బై కదా, సో బై ప్రైస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో బై ప్రైస్ ట్రిగ్గర్ అయింది ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో. ఎంట్రీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, క్యాండిల్ లో కింద పెట్టుకుంటే పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. టేక్ ప్రాఫిట్ ఏమో గ్రీన్ లైన్ ఇందాక చెప్పాను కదా, సో గ్రీన్ లైన్ దగ్గర తీసుకున్నాము. అండ్ ఆప్షన్స్ ప్రకారం కూడా మనకి 100 పాయింట్స్ వచ్చింది. సో నైదర్ ఇట్ కెన్ బి ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్, నాట్ అన్ ఇష్యూ. రెండు కూడా 100 పాయింట్స్ వచ్చాయి. అండ్ యా, ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. సీ యూ ఆన్ ద